ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఈ వచన భాగంలో నీవు క్రీస్తువైతే మాతో చెప్పు, మమ్మల్ని ఎందుకు సందేహ పెడుతున్నావు అంటున్నారు. సందేహము నివృత్తి కావటానికి ఎదుటివారు ఆ సందేహ నివృత్తి చేయటానికి చేసే ప్రతి పని పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఈ యూదులు చాలా మట్టుకు ఆయన చేస్తున్న ఆ ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను ఎవరు జరిగించలేరని, ఆయన ఎన్నోసార్లు నేను దైవ కుమారుని అని మాట చెప్పినా వారు రాళ్లతో రువ్వటానికే ప్రయత్నం చేసేవారుగా ఉన్నారే తప్ప వారు నమ్మటానికి మాత్రం ఇష్టపడ్డవారుగా లేరు. చాలాసార్లు సందేహాలు మనకుంటాయి. వాటిని తీర్చడానికి మనము యేసయ్యనే ఏం చేస్తామంటే, నువ్వు నాకు ఈ సందేహం తీర్చు, ఈ సమస్య తీర్చు, అప్పుడు నిన్ను నమ్ముతాను అంటూ ఆయన ప్రక్కన నిలబడతామని మనము ఆయనకే చెప్తాం. ఆయన సందేహం నివృత్తి చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేయనివాడు. ఒక ధనవంతుడు మరణించినప్పుడు మరణించిన ఆ ధనవంతుడు ఆ యొక్క ఆ అగ్ని గుండంలో, ఆ యొక్క నరకంలో కాలుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన అంటాడు అబ్రహాముతో, అయ్యా, నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, అక్కడికి వెళ్తే వారు కూడా ఈ ప్రదేశానికి రాకుండా ఉంటారు. అయితే వారు రాకుండా ఉండటానికి ఎవరిని పంపించో తెలుసా? లాజరును పంపించమంటాడు. ఎందుకంటే మృతులలో నుండి ఒకడు లేచి వచ్చి చెబితే అప్పుడు వారు వింటారు అని. అంటే మనకు ఏదైతే స్పష్టంగా కావాలనుకుంటామో దాని కొరకు ఒక గొప్ప అద్భుతమే జరిగితే తప్ప మనము నమ్మే వారముగా ఉండము, అటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ యేసయ్య చేసే ప్రతి గొప్ప కార్యములో ఆయన ఎటువంటి వాడో, ఎంత ప్రభావం కలిగిన వాడో అర్థమవుతోంది. కానీ వాటిని హృదయంలోకి తీసుకోవడానికి ఏమాత్రము ఇష్టం లేని వారుగా ఉన్నారు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తోమా సైతము సందేహపడ్డాడు. ఆయన అంటాడు, నేను ఆయన చేతుల్లో, కాళ్ళల్లో, ప్రక్కలో చేయి పెట్టి నా వేలుతో ఆ గాయాలను చూస్తే తప్ప నేను నమ్మనంటాడు. యేసు ప్రభు ఆ యొక్క సందేహాన్ని కూడా తీర్చంటాడు. చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. నా జీవితంలో ఇంకా ఏమైనా సందేహం ఉందా? యేసయ్యను గూర్చిన సందేహం ఉంటే మనము ఆయన్ను వెంబడిస్తున్నట్టు కాదు, ఆయన్ను ఎదిరిస్తున్నట్టు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టు కాదు, ఆయనకు వ్యతిరేక దిశలో అడుగులు వేస్తున్నట్టు, అపవాదితో జత కట్టినట్టు, ఈ లోకముతో స్నేహం చేస్తున్నట్టు, ఆయనను విరోధిగా ఎంచినట్టు, ఆయన ఇచ్చే భాగ్యంలోకి రాకుండా తృణీకరిస్తున్నట్టు. ఈ యొక్క లేఖనాల్లో సందేహం గురించిన మాట. నీకే సందేహం ఉంది? నీకున్న కష్టాన్ని తీర్చలేదని సందేహపడుతూ దూరం వెళ్తున్నావా? లేకపోతే నీ బ్రతుకులో ఉన్న ప్రతి సమస్యకు సమాధానం దొరకట్లేదంటూ ఆయన పైన సందేహపడుతున్నావా? సందేహపడుతూ యేసయ్యను ఏమాత్రం వెంబడించలేం. ఈ ఉదయకాలం మనల్ని మనం సరి చేసుకుందాం. శ్రమల వారాలలో గడుపుతున్న ప్రతి బిడ్డకు ఈ యొక్క సమయాల్లో యేసయ్య సిలువ ధ్యానం చేస్తున్న ప్రతి వారికి ఈ యొక్క వాక్యంలోని ఈ మాట, నువ్వు ఏ విధంగా వెంబడిస్తున్నావు? ఆచారంగాన, ఇతరులు చెప్పిన దాన్ని బట్ట? కాదు. ఇతరులు చెప్పిన దాన్ని బట్టి నువ్వు వెంబడిస్తే కొంతకాలమే. ఎందుకంటే ఆ కొంతకాలం తర్వాత నీలో సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఇతరులు ఏదో చెప్పారు కాబట్టి. కానీ యేసయ్యను వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకుంటే, యేసయ్యను నువ్వు దగ్గరగా అనుభవిస్తే తప్ప ఆయనలోని మాధుర్యాన్ని నువ్వు గ్రహించలేవు. సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. మంచి స్నేహితుడు ఉన్నప్పుడు, మంచి స్నేహితుడితో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు మనం హృదయంలోని ప్రతి మాట పలికేస్తాం, అడిగేస్తాం, ఏదున్నా వారితో నమ్మకంగా మాట్లాడేస్తాం. కానీ మనము చాలాసార్లు సందేహపడి కొన్నిసార్లు మాటలు మాట్లాడకుండా ఆగిపోతున్నాము. అంటే కారణం ఏంటి? వారి మీద సందేహపడుతున్నట్టు. ఆగిపోతున్నామంటే వారు ఇంకెవరితోనైనా చెబుతారని, లేదా వారిపైన సరిగ్గా నమ్మకం లేనప్పుడు. నువ్వు నమ్మకం లేకుండా యేసయ్యను వెంబడించలేవు. నువ్వు నమ్మకం లేకుండా నీ కుటుంబంలో యేసయ్యకు ప్రత్యేక స్థానాన్ని అస్సలు ఇవ్వలేవు.
నీవు నమ్మకుండా, నువ్వు సందేహం లేకుండా ఆయనతో కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రతి మాటను హృదయంలో దాచుకొని బ్రతికే వాడవుగా ఉండలేవు. నమ్మకము లేని చోట ఏమాత్రము మనం నిలబడం, ఇష్టపడము. నువ్వు ఇష్టపడకుండా యేసయ్యను కలిగి ఉన్నావేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? మనం సందేహపడుతున్నామేమో, నాకున్న ఈ పరిస్థితిని మార్చలేవు నీవు అంటూ సందేహపడుతున్నామేమో. సందేహపడనవసరం లేదు, మారుస్తాడు ఆయన, నిలబెడతాడు ఆయన. విశ్వాసంగా నిలబడు. ఇదివరకు జరిగించిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మన బ్రతుకులలో నమ్మకమైన వాడు, నమ్మకమైన దేవుడు అని నిరూపించటానికి. అట్టి నిరూపణ కలిగిన యేసయ్యను కాదని నువ్వు ఇంకా సందేహపడుతూ ఇంకా నువ్వు ఈ లోకంలోని సందేహపు బ్రతుకులో బ్రతుకుతే ఏం లాభం? జవాబు దొరకని ప్రశ్నగా నీవే మిగిలిపోతావు తప్ప నీ ప్రతి ప్రశ్నకు సమాధానం యేసయ్య దగ్గర ఉంది. నీ ప్రతి సందేహాన్ని నివృత్తి చేయటానికి ఆయన అన్నిసార్లు అన్ని విధాలా నీకు బోధిస్తూనే ఉన్నాడు. అది వినకపోతే నష్టం ఎవరికి? మనకే. నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించరాదు అంటూ దొంగ పలికిన మాటలాగా అయిపోతాం. సందేహపడితే ఆయన్ను ఛాలెంజ్ చేస్తాం. సందేహపడితే ఆయన నుండి దూరంగా వెళ్తాం. సందేహపడితే ఆయన పైన నమ్మకం లేని వారంగా అవుతాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు సందేహపడక నీవు నమ్మిన యేసయ్య ఒక దినాన రక్షణలోకి వచ్చి బాప్టిసం ద్వారా నీవు దేవుని కొరకై నిలబడతానని ప్రమాణం చేసి ఆ యేసయ్య చేతిలో చేయి వేసి చెప్పావే, ఆ రోజు నుండి ఇక నీ మరణము వరకు ఆ చెయ్యి విడవక సందేహింపక ఆయనతో కొనసాగు. ఆయన నిన్ను అగాధం పాలు చేసేవాడు కాడు. ఆయన నిన్ను పాతాళంలోకి నెట్టేవాడు కాడు. మనుషుల వలె నమ్మించి మోసం చేసే గుణం ఆయనలో లేదు. ఆయన మోసం చేయటం రాదు. ఆయన నిన్ను సందేహంలోకి నెట్టి నీ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేవాడుగా అసలు ఉండడు. ఈ బలమైన మాటలు వింటున్న నీ కొరకే ఈ యొక్క మాట. సందేహింపక కొనసాగు. నీ ప్రతి సమస్యలో, ప్రతి యుద్ధములో తప్పక జవాబును పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. అట్టి విజయంలో ఆయన నడిపిస్తాడు. సందేహించే బ్రతుకులో ఉంచడు, సమాధానపరిచే బ్రతుకులో ఉంచుతాడు. నిన్ను సందేహించే బ్రతుకులో విడిచిపెట్టి అగాధంలోకి తోసివేయడు. అనేకులకు నువ్వు ప్రశ్నలను నివృత్తి చేసే నమ్మకమైన జవాబునిచ్చే బలమైన స్థితిలో నిలబెడతాడు. ఏమైపోయిందో వీరి జీవితం అనే ప్రశ్నార్థకంగా చూస్తున్న వారి ముందు ఏ విధంగా యేసయ్య చేస్తాడు, ఆయనలో సందేహం ఏమీ లేదు అంటూ ఇతరులే చెప్పే విధంగా నా బ్రతుకులను బహు గొప్పగా తీర్చిదిద్దుతాడు. ఆయన పైన ఆశ్రయిద్దాం, ఆయన్నే ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. చదివిన ఇక లేఖన భాగం, ధ్యానించిన ఈ మాటను బట్టి వందనాలు. అవునా తండ్రి, మా సందేహాలను నివృత్తి చేసేవాడు నీవు. నిన్ను నమ్మని వారు నాశనం అయిపోయినారు. నిన్ను నమ్మని వారు అగత్పాతాలనికి జారిపోయినారు. నా తండ్రి, నీవు మాకెన్నో సమాధానాలు ఇస్తూ ఉన్నావు. మా ప్రశ్నలలో సమాధానం ఇస్తున్నావు అయ్యా. మా బ్రతుకులో సమాధానాన్ని ఇస్తున్నావు. మా బ్రతుకును మార్చి నిలబెడుతూ ఉన్నావు యేసయ్యా. నిన్ను విడవక మేము ముందు కొనసాగుటకు సాయం దయచేయండి. మా పైన ప్రశ్నల వర్షాన్ని, సందేహాలను సంధిస్తున్న ప్రతి ఒక్కరికి నమ్మకమైన సమాధానం ఇచ్చే నీ మాటను బలముగా పట్టుకొని నడిచే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మేము చూడలేదు, నీ లేఖనాలు విన్నాం, నీ వాక్యాన్ని విన్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ నీ మాటల వలన ఈ విశ్వాస జీవితంలో నిన్ను చేరుతామని, నీవు మాకు జవాబిస్తావని, బలంగా నడిపిస్తావని, అనేకుల ముందు బలంగా నిలబెడతావని విశ్వసిస్తూ కొనసాగుతున్న ఈ జీవితంలో ఇక సందేహానికి తావు లేక నీ కొరకే బ్రతుకుటకు కావలసిన శక్తితో నింపండి. ఈ దిన ఆశీర్వాదాలతో, దీవెనలతో ప్రతి కుటుంబాన్ని బలపరుస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబడటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ యొక్క వాక్కును విని మేలు పొందుకుంటున్నారు వారందరిని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.